గట్టిగా కరతాళ ధ్వనులతో మనం గరికపాటి గురజాడ గారిని ఆహ్వానిద్దాం. పిన్న వయస్కులైన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ప్రవచన రంగంలో ఇప్పటికి 272 ప్రవచనాలు పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఇచ్చింది ఆయనకు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కె కామేశ్వరీదేవి స్వర్ణ పతకాన్ని వారికి ప్రదానం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానం పొందిన పరిశోధకులు వారు 5 ఏళ్ల కోర్సు IMA ప్రథమ స్థానం సంపాదించినందుకు గవర్నర్ ప్రత్యేక స్వర్ణ పతక బహూకరణ చేశారు. సిలికాన్ ఆంధ్ర వారు TV9 వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి పోటీలో వారు బహుమతులు గెలుచుకున్నారు. ఇట్లా చెబుతూ పోతే ప్రవచనం కంటే నాదే పొడుగవుతుంది. నన్ను వేదిక మీద నుంచి కిందికి లాగే ప్రయత్నం మీరు చేస్తారు కదా. అందువల్ల మాన్యులు బ్రహ్మశ్రీ గరికపాటి గురజాడ గారికి మీకు మధ్య నుంచి నేను తొలగిపోతున్నాను. శివోహం అన్నటువంటి ప్రత్యేకమైన అంశాన్ని వారు శివతత్వం ప్రధానంగా మనందరికీ అందజేయబోతున్నారు. అందరూ కూడా వారి మాటలు శ్రద్ధగా విని ఆధ్యాత్మిక సుసంపన్నులు అవుతారని కోరుతూ మాన్యులు గరికపాటి గురజాడ గారిని ప్రారంభించవలసిందిగా నేను కోరుతున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. నిన్ను నీవెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నీవెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. నిన్ను నీవెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితనుగన్న జన్మభూమి. సహజముగా పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణికే గురువైనది భరత భూమి. ధరణికే గురువైనది నా భరత భూమి. ఎన్నో దేశాలు, ఎన్నో మతాలు, ఎన్నో ధర్మాలు, ఎన్నో జాతులు. భగవంతుడు ఎక్కడున్నాడు 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 అంటే అక్కడున్నాడు, ఆ ఊళ్ళో ఉన్నాడు, అక్కడికి వెడితే కనబడతాడు, మరి ఎక్కడికో ప్రయాణం అయితే కనబడతాడని చెప్పే ధర్మాలు దేశాలు చాలా ఉన్నాయి. కానీ భారతదేశం గొప్పతనం ఏమిటి, హిందూ ధర్మం గొప్పతనం ఏమిటి అంటే నువ్వెక్కడ ఉంటే అక్కడే భగవంతుడు కనబడతాడని చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఏకైక దేశం భారతదేశం. ఏకైక దేశం భారతదేశం. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరంలా భగవంతుడి గురించి. నిన్ను నీవెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేద భూమి. భగవంతుడు ఎక్కడున్నాడయ్యా, భగవంతుడి చిరునామా ఏమిటి అంటే మనమందరం మన చిరునామా చెప్పమంటే మనం రకరకాల చిరునామాలు చెబుతాం. కానీ మరి భగవంతుడి చిరునామా ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం. భగవంతుడి గురించి మనం అక్కడ ఇక్కడ వెతకవలసిన అవసరంలా మనలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఆ మనలోనే ఉన్న దైవాన్ని ఎలా దర్శించాలి అనే అంశమే శివోహం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అనంతపురంలో అశేష సంఖ్యలో ఇక్కడికి ఆసీనులైన ప్రజలందరికీ నమస్కరిస్తూ, నేను ఉద్యోగంలో భాగంగా 2 ఏళ్ల క్రితం నేను అనంతపురానికి చేరుకున్నాను. ఈ 2 ఏళ్లలో అనంతపురం ప్రజలు నాకు అనంతమైన ఆత్మీయతను రుచి చూపించారు. వేరే ఏ ప్రాంతంలో లేని ఆత్మీయతను. ఆ ఆత్మీయతకు నమస్కరిస్తూ ఈరోజు మనం చేసుకుంటున్న శివాభిషేకం యొక్క ప్రత్యేకత ఏంటి? అందరం రకరకాల రూపాలలో భగవంతుణ్ణి దర్శిస్తూ ఉన్నాం. 10,000 మంది జంటలు, 15,000 మంది జంటలు శివలింగాలను ఎదురుగా పెట్టుకుని అభిషేకం చేస్తున్నారు.
కానీ దాని నుంచి మనం గ్రహించవలసిన పాఠం ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సమీప్యం శివభక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఇప్పుడు మనకు ముక్తిలో 4 రకాల ముక్తులు చెబుతారు. ఒకటి సారూప్యం, రెండవది సామీప్యం, మూడవది సాలోక్యం, నాలుగవది సాయుజ్యం. ఈ 4 రకాల ముక్తులను మనకు చెప్పారు. ఈరోజు చెల్లా లక్ష్మీప్రసాద్ గారి నిర్వహణలో ఇక్కడ ఏర్పాటైన వేదికలో ఈ 4 రకాల ముక్తులకి కూడా మనం ఇక్కడ అవకాశాన్ని కల్పించాం. సారూప్యం తవ పూజనే శివ అంటే భగవంతుడికి శివలింగము రూపంలో మనం అర్చన చేయడం ద్వారా, ఆ శివలింగాన్ని చూస్తూ మనం అర్చన చేయడం ద్వారా మనం సారూప్యం అనే ముక్తిని పొందుతాం. అంటే అభిషేకం చేసేటప్పుడు మీరు గమనిస్తే మన దృష్టి ఎప్పుడూ కూడా శివలింగం మీదనే ఉండాలి. ఆ అభిషేకం ఎలా జరుగుతుందో బొట్టు బొట్టు గమనించాలి. ఇంత ప్రజానీకంలో కూడా మన దృష్టి దేని మీద ఉండాలి అంటే శివుడికి మనం చేస్తున్న అభిషేకం మీద మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారా, మనం చేసే అభిషేకం అందరూ చూస్తున్నారా లేదా, మనం చేస్తున్న అభిషేకాన్ని ఎవరైనా ఫోటో తీసి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టారా లేదా, ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. మన దృష్టి ఎక్కడ ఉండాలయ్యా అంటే శివుడికి అభిషేకం మీద చేయటం మీద మాత్రమే ఉండాలి. ఒక్కొక్క బొట్టు స్వామివారి మీదకి ఎలా జారి పడుతోంది, ఆ జారి పడిన బొట్టు మళ్ళీ పానవట్టం నుంచి ఎలా వెడిపోతోంది, అన్నీ కళ్ళతో గమనించగలగాలి. ఈ కళ్ళతో గమనిస్తూ మనం చేసే శివ పూజనే మనకి సారూప్య ముక్తిని ప్రసాదిస్తూ. అభిషేకం చేసేటప్పుడు మనం గమనిస్తే శివలింగంలో ఒక విచిత్రమైన తత్వం ఉంది. మిగిలిన దేవతా విగ్రహాలకు అభిషేకం చేయటం ఒక ఎత్తు, శివలింగానికి అభిషేకం చేయటం మరొక ఎత్తు. శివలింగానికి అభిషేకం చేయడానికి మనం పంచామృతాలు వినియోగిస్తాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార స్థానంలో కొన్ని సందర్భాలలో బెల్లం. ఈ 5 మనిషికి మానసిక భౌతిక ఆరోగ్యాలు రెండింటికి మనకు ఉపయోగపడే దివ్యమైన పదార్థ. పంచామృతం అంటే మనం ఏదో పండగ పూటో లేకపోతే దేవాలయానికి వచ్చినప్పుడో స్వీకరించేది మాత్రమే కాదు. మనం ఇంటికి వెళ్ళాక కూడా మన భౌతిక మానసిక ఆరోగ్యాలు బాగుండడానికి మనం నిరంతరం పంచామృతాన్ని సేవించవచ్చు. ముఖ్యంగా ప్రతి పదార్థంలోనూ మానసిక భౌతిక ఆరోగ్యాలు 2 ఉన్నాయి. మనం పాలని అభిషేకం చేస్తాం. పాలు భౌతికంగా మనకి చక్కటి పౌష్టిక పదార్థం, మనిషి శరీరానికి చాలా అవసరమైన ధాతువులని పాలు ఇస్తుంది. అలాగే పాలు తెల్లగా ఉంటాయి, అవి స్వచ్ఛతకు ప్రతినిధి. అంటే మనం చేసే అభిషేకం వల్ల స్వచ్ఛంగా చేయాలి, మనస్సును స్వచ్ఛంగా అట్టిపెట్టుకోవాలి. ఏ కల్మషం లేకుండా, ఏ విపరీతాలు లేకుండా, ఆలోచనలు లేకుండా, కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వచ్ఛంగా మనం అభిషేకం చేయగలగాలి. అలాగే పెరుగు బ్రహ్మాండమైన యాంటీ బ్యాక్టీరియాని శరీరానికి అందిస్తుంది, అరుగుదలకి బ్రహ్మాండంగా సహకరిస్తుంది. అందుకే భోజనం చేశాక మన సంప్రదాయంలో ఎప్పుడూ కూడా మనం భోజనం చేశాక పెరుగుని తింటాం. చివరి పదార్థంగా పెరుగుని రుచి చూస్తాం. ఆ పెరుగు మనకు అరుగుదలతో సహకరించడంతో పాటు మనిషికి చక్కటి శాంతిని అందిస్తుంది. అందుకని మానసికం భౌతికం 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పైన తేనె మనిషికి చాలా సౌఖ్యాన్ని అందిస్తుంది. మనం ఎంత కోపంలో ఉన్నా, విపరీతమైన కోపంలో ఉన్నా, తెక్కున్నా, ఎంత చికాకులో ఉన్నా ఒక మధుర పదార్థాన్ని మనం నోటి మీద వేసుకున్నంతనే మన మనస్సంతా ప్రశాంతంగా అయిపోతుంది, సుఖం అయిపోతుంది. తేనె తిన్నాక కూడా కోప్పడే మనుషులు ఉన్నారంటే ఆశ్చర్యమే. కాస్త తేనె రుచి చూపిస్తే ఏ కోపమైనా తగ్గిపోతుంది. అందుకని దానివల్ల అది ప్రయోజనం. ఆ పైన అది యాంటీ ఆక్సిడెంట్, రకరకాల రోగనిరోధక శక్తిని మనిషి శరీరానికి అందిస్తుంది. ఆ పైన నెయ్యి మనిషికి చెయ్యని ప్రయోజనం అంటూ లేదు. బ్రహ్మాండమైన ఆయుర్దాయానికి, ఆరోగ్యానికి, ఆయుష్కి అన్నింటినీ మించి బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి, మెమరీ పవర్. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రాహ్మణులు వేద పండితులు అన్నన్ని శ్లోకాలు అన్నన్ని మంత్రాలు ఎలా గుర్తుపెట్టుకుంటారండి అని. వారు అవసరమైన పదార్థాలలో నెయ్యి వేసుకుంటారు. నెయ్యి అనగానే ఇదేదో ఒక సామాజిక వర్గం వాళ్ళు వేసుకునేది, మిగిలిన వాళ్ళు వేసుకునేది అనుకోకూడదు. ప్రతి పదార్థము సృష్టిలో ఉన్నది అందరికీ ఉపయోగపడడానికే పుట్టింది. అందుకని నెయ్యి వేసుకున్న వాళ్ళకి బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ నెయ్యిలో ఉన్నాయి. ఆ పైన పంచదార మనిషికి బ్రహ్మాండమైన ఆనందాన్ని కలిగిస్తూ, ఇది మానసిక ప్రయోజనం. దాని భౌతిక ప్రయోజనం ఏమిటి అంటే తక్షణ శక్తి, ఇమీడియట్ ఎనర్జీ. ఒక్కసారిగా మనం కళ్ళు తిరిగి పడిపోతున్నామంటే 4 కింద కాస్త పంచదార వేస్తే వెంటనే మనిషి అందుకుంటాడు.
ఇమీడియట్ ఎనర్జీ, తక్షణ శక్తిని పంచదార ఇస్తుంది మనిషికి. ఇది మనం ఏదో అక్కడ ఇక్కడ కలిపిన పంచదారలో కాకుండా పళ్ళలో మనం సహజంగా ఫ్రుక్టోజ్ రూపంలో మనం తీసుకోగలిగితే, సుక్రోజ్ రూపంలో తీసుకోగలిగితే మనిషి శరీరానికి బ్రహ్మాండమైన ఆరోగ్యం. అయితే ఇవన్నింటినీ పంచామృతం రూపంలో మనం శివుడికి ఇప్పుడు అభిషేకం చేయబోతున్నాం. కాసేపట్లో ముందు కొంత అభిషేకం చేసాం. కానీ అభిషేకం చేసే ప్రక్రియని మీరు గమనిస్తే, అభిషేకం మొదలు పెట్టడానికి ముందు శివలింగానికి మనం నీటితో అభిషేకం చేసాం. మొదట అభిషేకం అంతా పూర్తయిపోయాక మళ్ళీ చివరిలో మనం నీటితో అభిషేకం చేసాం. అంటే నీటితో ప్రారంభించాం, మళ్ళీ నీటితోనే ముగిస్తున్నాం అభిషేకాన్ని. ఏంటి దాంట్లో ఉండే మర్మం? మనిషి పుట్టగానే మనిషికి నీటితో స్నానం చేయిస్తారు మొట్టమొదట. 60 ఏళ్ళు 70 ఏళ్ళు పూర్ణాయుర్దాయం అయిపోయాక మనిషి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాక, ప్రాణం పోయింది అన్నాక కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ నీళ్లతో స్నానం చేయిస్తా. ఈ మొదట చేసిన స్నానం దగ్గర నుంచి చివర చేయించిన స్నానం వరకు మనం ఒక బ్రహ్మాండమైన జీవితాన్ని గడిపాం. ఎన్నో సుఖాలు చూసాం, ఎన్నో దుఃఖాలు చూసాం, ఎన్నో సన్మానాలు ఎదుర్కొన్నాం, భయంకరమైన అవమానాలు ఎదుర్కొన్నాం, గొప్ప గొప్ప పొగడ్తలు విన్నాం, గొప్ప గొప్ప మాటలు పడ్డాం, భయంకరమైన మాటలు విన్నాం. అన్నీ ఈ మధ్యలో, ఈ నీళ్లు పోయడం మధ్యలోనే అంతా జీవితం అంతా గడిచిపోయింది. కానీ శివతత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే, మనం ఏమిచ్చినా స్వామివారు వదిలేస్తారు. ఏది పట్టుకెళ్ళరు, ఏది శరీరానికి పూసుకోరు. శివలింగానికి అభిషేకం చేయడంలో ఉన్న ప్రధానమైన మర్మం అది. ఏమిచ్చినా తీసుకోడు ఆయన. మీరు ఏమిస్తారు చెప్పండి? మీరు పాలు ఇస్తారు, నీళ్లతో అభిషేకం చేసిన వెంటనే మనం పాలు పోస్తాం. ఆ పాలు ఏమైనా ఆయన అట్టి పెట్టుకుంటాడా? మళ్ళీ పాలతో అభిషేకం చేయగానే వెంటనే నీళ్లతో అభిషేకం చేస్తాం, పాలని విడిచిపెట్టేస్తాం. ఆ వెంటనే మనం పెరుగుతో అభిషేకం చేస్తాం. పెరుగు ఏమైనా తీసుకుంటాడా? అది కూడా తీసుకోడు. మళ్ళీ నీళ్లతో మనం పెరుగును కూడా ప్రక్షాళన, మళ్ళీ అభిషేకం చేసేస్తాం. మళ్ళీ కాసేపటికి తేనెతో అభిషేకం చేస్తాం, అది అట్టి పెట్టుకోడు. ఆ తేనెను కూడా నీళ్లతో మళ్ళీ అభిషేకం చేసి పానవట్టంలోంచి పంపించేస్తాడు. ఇలాగే నెయ్యి, పంచదారను కూడా ఎక్కడ అట్టి పెట్టుకోడు. అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వదిలేస్తూ ఉంటాడు. 5 రకాల దివ్యమైన పదార్థాలతో మీరు భగవంతుడికి అభిషేకం చేశారు కదా. ఏ ఒక్క పదార్థానైనా ఆయన అట్టి పెట్టుకున్నాడా? ఒక్కటైనా అట్టి పెట్టుకున్నాడా? అన్నింటినీ వదిలేశాడు, ఏది అట్టి పెట్టుకోలే. పైగా పాలు పోసినప్పటికీ, పెరుగు పోసినప్పటికీ, తేనె పోసినప్పటికీ, నెయ్యి పోసినప్పటికీ, పంచదారతో అభిషేకం చేసినప్పటికీ ఆయన శరీర తత్వంలో ఏదైనా మార్పు జరిగిందా? ఆయన మనస్సులో ఏదైనా మార్పు జరిగిందా? ఆ ఆత్మలింగంలో ఏదైనా మార్పు జరిగిందా? ఏ మార్పు లేదు. అంటే మీరు అభిషేకం చేయకముందు శివుడు ఎలా ఉన్నాడో అభిషేకం చేసిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. అలా మనం అందరం ఉండగలమా అనేది వేసుకోవలసిన ప్రశ్న. మనం జీవితాన్ని ప్రారంభించగానే పుట్టగానే ఒక మాయలో పడతాం. అంతకుముందు రకరకాల కోరికలతో, రకరకాల వేదనలతో మరణించిన మనం, నేను ఈసారి జన్మలో శివనామస్మరణ చేస్తాను, భగవంతుణ్ణి నిరంతరం ప్రార్థన చేస్తాను అనే రకరకాల మొక్కుకొని మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. పుట్టగానే ఆ బొడ్డు తాడును కత్తిరించే వరకు మనకు పూర్వజన్మ స్మృతులన్నీ ఉంటాయి. నేను అభిషేకం చేస్తాను, ఈ జన్మను వృధా చేయను, శివుణ్ణి బాగా స్మరించుకుంటానని రకరకాలుగా తలుచుకునే ప్రయత్నం చేస్తాం. కానీ పుట్టగానే మా అమ్మగారు మనని ఒళ్ళో ఎత్తుకోగానే, తల్లిదండ్రులు ఎత్తుకోగానే వాళ్ళ మెడలో ఉన్న చిన్న కాసుల పేరు చూస్తాం, మళ్ళీ మాయలో పడిపోతాం. అప్పటిదాకా శివనామస్మరణ చేస్తామని పుట్టిన వాళ్ళు కాస్త ఈ మెడలో ఉన్న బంగారానికో, చేతికి తొడుక్కున్న వెండికో, వజ్రానికో చాలా ఆశపడిపోతారు. అసలే ఇప్పుడు వెండి ధర, బంగారం ధర రోజుకోసారి ఆకాశాన్ని అంటుతుంది. చాలా విలువైన పదార్థాలు. అందుకని వెంటనే చూసిన వెంటనే మనం మళ్ళీ మాయలో పడిపోతాం. అరే శివనామస్మరణ చేద్దాం అనుకుంటామే అంటాం, ఆ నామస్మరణ అంతా గోవింద, మళ్ళీ మాయలో పడిపోయి. అప్పటిదాకా మనకంటూ సొంత వస్తువు ఏమీ లేదు. చిన్నపిల్లాడికి ఏం సొంత వస్తువులు ఉంటాయి? కానీ వాడికి చిన్న ఉగ్గు గిన్నెలో, ఉగ్గు పాత్రలో వాడికి చక్కగా భోజనం పెట్టడం మొదలు పెట్టేటప్పటికి ఈ వెండి చెంచా నాదే, ఈ వెండి పాత్ర నాదే అనుకోవడం మొదలు పెడతాడు. ఈ వెండి చెంచాతో మొదలైన యుద్ధం సర్వాభరణాలు ధరించాక, 100 వాహనాలు కొనుక్కున్నాక, ఎన్నో ఇళ్ళు, స్థలాలు, పొలం, పుట్ర, నగ నట్ర ఎక్సెట్రా అన్నీ కొనుక్కున్నాక కూడా మనిషికి ఆశ చావదు. ఇవన్నీ నాతోనే ఉన్నాయి, నాతోనే మిగిలిపోతాయి అనుకుంటాడు. కానీ శివుడు అట్టి పెట్టుకున్నట్టు, శివుడు వదిలేసినట్టు మనం దేన్నైనా వదలగలిగామా? దేన్ని వదలల. మనం అన్నింటినీ అట్టి పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. కానీ శివలింగంలో ఆయన ఏది అట్టి పెట్టుకోడే, అన్నింటినీ వదిలేస్తాడే. ఏ తత్వం ఆయన ఒంటికి పట్టలేదే. అంటే సుఖాలను అనుభవించద్దని మన ఉద్దేశం కాదు, సుఖం అనుభవించవచ్చు.
మనం పాలతో స్వామివారికి అభిషేకం చేసినప్పుడు భక్తుడు చాలా ప్రేమగా పాలతో అభిషేకం చేశాడు, ఎంత బాగుంది, ఎంత మంచి భక్తుడు అని భగవంతుడు సంతోషపడతాడు. ఆ సంతోషం ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు. వెంటనే మనం పాలని మళ్ళీ నీళ్లతో మళ్ళీ అభిషేకం చేస్తాం, వెంటనే పాలు తొలగిపోతాయి, అవి ఎక్కువ కాలం ఉండదు. అలాగే మన జీవితంలో కూడా రకరకాల సుఖాలు, రకరకాల దుఃఖాలు, ఆయా వయస్సు బట్టి మన జీవితంలో కొన్ని వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. దేన్ని మనం తీవ్రంగా తీసుకుని ఇది నాతోనే వచ్చింది, నాతోనే మిగిలిపోవాలి, ఇది వేడిపోతే నాకు కుదరదని పంతం పట్టకూడదు. ఎక్కడ వదిలేయవలసిన దాన్ని అక్కడ వదిలేయాలి. అదే శివతత్వం. అలా వదలగలిగితే అంతకంటే మించిన సార్థకత మరొకటి లేదు. ఈ అభిషేకం చేసేటప్పుడు మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించగలం. పైగా ఈ రూపాన్ని, శివలింగాన్ని మనం అభిషేకం చేసేటప్పుడు గమనించాలి. ఆ రూపాన్ని అభిషేకం చేస్తున్నప్పుడు ఈ రూపం శాశ్వతమా, నేను శాశ్వతమా ఆలోచించాలి. ఆ శివలింగం కూడా మనకి ప్రతీకాత్మకంగా మనం ఏర్పాటు చేసుకున్నదే. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింప అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు గారే లోకుల కట శ్రీకాళహస్తీశ్వర. మహాకవి ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెబుతాడు, ఈ మానవుడు ఎంత వెర్రివాడయ్యా, భగవంతుడు ఎక్కడున్నాడంటే కేదార్నాథ్ పెడతాడు, బద్రీనాథ్ పెడతాడు, 12 జ్యోతిర్లింగాలన్నీ దర్శించే ప్రయత్నం చేస్తాడు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ్యం ఓంకారేతు మహరేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు క్రేదారం కృష్ణేశంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పటేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అన్నారే. ఈ 12 జ్యోతిర్లింగాన్ని దర్శించడం కోసం మనిషి నానా తిప్పలు పడి ఎన్నో యాత్రలు చేస్తాడయ్యా. పోనీ అన్ని జ్యోతిర్లింగాలు దర్శించాక ఏం తెలుసుకున్నాడయ్యా అంటే ఇంకో యాత్రకు మళ్ళీ బ్యాగ్ సర్దుకుని బయలుదేరతాడు. ఇక్కడ యాత్రలు చేయటం తప్పు కాదండి. ఒక యాత్రకి 2వ యాత్రకి మధ్యలో మన మనస్సు ఏమైనా మారిందా అనేది మనం గమనించుకోవాలి. 12 జ్యోతిర్లింగాలు దర్శించే ఓపిక ఉంటే వెంటనే దర్శించవచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. ఇంకా యుక్త వయస్సులో అంటే నా వయస్సులో మొదలు పెడితే చాలా సంతోషం. ఓపిక ఉన్నప్పుడే 4 తిరగగలగాలి మనం. తిరిగి పెద్దవాళ్ళం అయిపోయాక, వృద్ధులం అయిపోయాక, నేను 60 ఏళ్ళు దాటాక భగవంతుడి గురించి ఆలోచిస్తా, 70 ఏళ్ళు దాటాక భగవంతుడి గురించి ఆలోచిస్తా అంటే ఉపయోగం లేదు. ఎందుకని 60 ఏళ్ల వరకు 70 ఏళ్ల వరకు మనం ఉంటామని ఇక్కడ ఏమైనా గ్యారంటీ ఉందా? ఎవరైనా రాసి చెప్పగలరా మీరు ఉంటారని? మనం చెప్పలేము. జీవితం అత్యంత కృత్రిమం, అత్యంత అశాశ్వతం. అందుకని యాత్ర చేయొచ్చు, తప్పేం కాదు. కానీ యాత్రలే ప్రధానం కాదు. భగవంతుడు ఎక్కడో ఉంటాడు అనుకోకర్లా. ఇన్ని యాత్రలు చేశాక కూడా అదే ధర్మం ఏం చెప్పింది? దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్తన. దేహమే దేవాలయం, దేహమే దేవాలయం. మనిషి శరీరాన్ని మనం గమనించగలిగితే దేవాలయ నిర్మాణం కూడా మనిషి శరీరం ఆధారంగానే జరిగింది. మనిషి శరీరంలో షట్చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ 6 చక్రాలు కూడా మనిషి శరీరంలోనే ఉన్నాయి. వీటి ఆధారంగానే దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ శివలింగం రూపంలో ఆసీనుడైన భగవంతుడిని మీరు గమనించండి. మీ మనస్సులో ఏదైనా దేవాలయాన్ని ఊహించుకోండి, షట్చక్రాలు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా మూలాధార చక్రం దగ్గర మనకి ధ్వజస్తంభం ప్రాంతం కనబడుతుంది. కాస్త ముందుకు వస్తే బలిపీఠం అంటారు, అక్కడ స్వాధిష్టాన చక్రం. ఇంకొంచెం ముందుకు వస్తే ఒక ప్రధానమైన భక్తులందరూ నిలబడే ఒక ప్రధానమైన ఆలయం లాంటిది కనబడుతుంది, అది మణిపూరం. నందీశ్వరుడు ఉన్న చోట, కాస్త గంట కొట్టే చోట అనాహత చక్రం. అలాగే ఈ పెద్దదైన ఆలయం లోపల ఒక చిన్న ఆలయం, గర్భాలయం. రెండింటికి మధ్యలో ఒక సన్నటి మార్గం ఉంటుంది. మన శరీరాన్ని మనం గమనిస్తే ఈ భుజాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఒక సన్నని మార్గం ఉంది, అదే విశుద్ధ చక్రం. సరిగ్గా ఆజ్ఞా చక్రం నుదుటి మీద ఉంటుంది, దాన్నే భగవంతుడు ఉండే ప్రదేశం అన్నారు. అక్కడే మనం గర్భాలయంలో శివరాత్రి రూపంలో శివరాత్రి సందర్భంలో శివుడిని, అలాగే విష్ణువు సందర్భంలో విష్ణువుని మనం దర్శించుకుంటాం.
అక్కడ భగవంతుడు ఉంటాడని మన ధర్మం చెప్పింది. అంటే మనం ఆలోచన చెయ్యగలిగితే దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవ సనాతన, ఎక్కడ మనం భగవంతుడి గురించి ప్రయత్నం చేయక్కర్లా. మన దేహమే దేవాలయం, మన దేహమే దేవాలయం. అందుకే కాదాముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. మనం అనుకుంటే మనం కూర్చున్న ఇల్లు, మనం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఒక చిన్న పూజ గది, అదే మనకి వారణాసి. మనం కాశీ వెళ్ళకపోయినా మనస్సులో భావన చేయగలిగితే, నాకు ఓపిక లేదయ్యా, నేను అంత దూరం రాలేను, కాళ్ళు సహకరించడం లేదు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నేను ఉన్న చోటనే నేను దర్శించుకోగలనయ్యా అంటే భక్త సులభుడు బోళాశంకరుడు శంకరుడు ఆయన వెంటనే ఏం పర్వాలేదు, నువ్వు కూర్చున్న చోటనే నేను కనబడతా, నువ్వు కూర్చున్న చోటనే నేను కనబడతా, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. నువ్వు భావన చేయగలిగితే భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆ మనలోనే ఉన్న భగవంతుడిని మనం ఎలా దర్శించాలి? కొన్ని త్యజేది అజ్ఞాన నిర్మాల్యం, చుట్టుపక్కల ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి. ఈరోజు శివలింగాన్ని ఒక్కసారి చూడండి. మీరు పంచామృతాలతో అభిషేకం చేశారు, తర్వాత పూలమాలలతో సత్కరించారు, బిల్వపత్రాలతో స్వామివారికి సత్కరించారు. ఇన్నింటినీ మీరు ఎన్ని రోజులు చూస్తారండి? ఈ సత్కారం ఇవాళ బాగుంటుంది, రేపు కూడా ఆ పువ్వులు అంతే తాజాగా ఉంటాయా? రేపు కూడా ఆ సత్కారం, ఆ అలంకరణ అంతే తాజాగా ఉంటుందా? ఆ అలంకరణ శాశ్వతంగా నిలవదు. ఒకరోజు బాగుంటుంది మహా అయితే, రెండో రోజు ఆ అలంకరణ అంతా మళ్ళీ తొలగించేసి మళ్ళీ నీళ్లతో అభిషేకం చేసి మళ్ళీ కొత్తగా అలంకరణ చేస్తూనే ఉన్నాం మనం ఇక్కడ. మరి నిన్న చేసిన అలంకరణ ఏమైపోయిందండి? త్యజేది అజ్ఞాన నిర్మాల్యం. మనకి అలంకరణ ప్రధానమా? అక్కడ స్వామివారికి అలంకరించిన దండలు ప్రధానమా? వారికి అభిషేకించిన పంచామృతం ప్రధానమా? శివలింగం ప్రధానమా? మనం వేసుకోవలసిన ప్రశ్న అది. అలంకరణ కంటే, స్వామివారికి పూసిన మైపోతల కంటే, ఆయనకి తొడిగిన ఆభరణాల కంటే ఏది ప్రధానమయ్యా? శివలింగమే ప్రధానం, శివలింగమే ప్రధానం. అందుకే మనం మనసులో దృష్టిలో పెట్టుకోవాల్సింది ఎవరిని అంటే ఆ శివలింగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చుట్టుపక్కల ఉన్న అలంకరణ చూస్తూ ఉంటే మన దృష్టి మరలిపోతుంది. పైగా కొన్ని ప్రధానమైన శివాలయాల్లో సాధారణంగా వైష్ణవ ఆలయాలతో పోలిస్తే శివాలయాలలో అలంకరణ తక్కువ. శివాలయంలో అలంకరణ ఎక్కువ చేయరు, స్వామివారికి స్వల్పమైన అలంకరణ చేసి విడిచిపెడతారు. ఎందుకంటే శివతత్వమే అలంకార రహితమైనది. శివుడు ఏమి కోరుకోడు, ఏమి ఆశించడు. విష్ణుమూర్తి అనుకోండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకు విపరీతమైన అలంకరణ చేస్తా. శివుడికి అలంకరణ చెయ్యరు. ఈ అలంకరణ మీద దృష్టి పెడితే ప్రమాదం ఏంటయ్యా అంటే, మనం స్వామివారిని చూసినప్పుడు ఆయనకి చక్కగా ఏదైనా వెండి ఆభరణం ఒకటి తొడిగారు అనుకోండి, మన దృష్టి ఆ ఆభరణం మీద ఉంటుంది. అబ్బా, ఇంత పెద్ద వెండి ఆభరణం పెట్టారు, వెండి ధరలు ఆకాశంలో ఉన్నాయి, ఇంత ధరలు పెట్టి ఇంత ఆభరణం కొన్నారంటే ఎంత సంపాదించుంటారు అని మన దృష్టి అంతా వెండి మీదకి వెళ్ళిపోతుంది, ఆభరణాల మీదకి వెళ్ళిపోతుంది, బంగారం మీదకి వెళ్ళిపోతుంది. కానీ దృష్టి వెళ్ళవలసింది ఆభరణాల మీదకి కాదు, శివలింగం మీద ఎప్పుడూ మన దృష్టి నిలబడాలి. అలా నిలబడాలంటే చుట్టుపక్కల ఉన్న అజ్ఞానాన్ని మనం తొలగించాలి. ఏంట అజ్ఞానము? సంపద్వర్గము పారద్రోలి రిపులన్ జంకించి ఆకాంక్షలన్ తంపుల్ పెట్టి కళంకముల్ నరికి బంధక్లేశ దోషంబులన్ చింపుల్ చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులన్ చెంపల్వేయక నిన్ను కాననగుణ శ్రీకాళహస్తీశ్వర. సంపద్వర్గము పారద్రోలి, భగవంతుడు మనకి స్పష్టంగా శివలింగం రూపంలో మనకి అందంగా కనబడాలంటే మనం ఏం చేయాలయ్యా అంటే ఆ సంపదను మనం పక్కకు తొలగించే ప్రయత్నం చేయాలి. అంటే ఈ సంపదలే శాశ్వతం, మనకున్న బంగారమే శాశ్వతం, మనకున్న పొలాలే శాశ్వతం అనుకుంటూ కూర్చోకూడదండి. ఈ సంపద్వర్గము పారద్రోలి, ఇవన్నీ మధ్యలో వచ్చాయి, మధ్యలో వెళ్ళిపోతాయి. మనం పుట్టినప్పుడు లేవు, బిడ్డ పుట్టినప్పుడు శరీరం మీద ఒక్క ఆభరణం కూడా లేదు. తల్లో తండ్రో చిన్న చుట్టు ఉంగరం మనకి తొడిగితే అప్పుడు మొదలైంది ఈ ఆభరణ సంప్రదాయం. అంతకు ముందు ఎక్కడ మనకు అసలు ఆభరణాలే లేవు. ఈ మధ్యలో వచ్చిన ఆభరణమో, మధ్యలో వచ్చిన ఆస్తో పాస్తో దాని దారిన అదే వెళ్ళిపోతుంది. మనం పెద్దగా దాని గురించి కంగారు పడవలసిన అవసరంలా, అది శాశ్వతం అనుకోకూడదు. రిపులను జంకించి, రిపువు అంటే శత్రుత్వం అనేది ఎక్కడ ఉంది? ఫలానా వాళ్ళని మనం శత్రువు అని భావిస్తున్నామంటే వారు నేరుగా మనకు శత్రువులు కారండి.
ఆ భావన మన మనస్సులో ఉంది. మనిషికి అసలైన శత్రువులు ఎవరయ్యా అంటే అరిషడ్ వర్గం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ 6 మనిషికి ప్రధానమైన శత్రువులు. వాటిని జయించే ప్రయత్నం చేయాలి. మనిషి జయించగలడా వీటిని? ఇది జరిగే పనేనా? కానీ కొద్ది కొద్దిగా జయించే ప్రయత్నం చేయాలి. కామంలోంచే ఇవన్నీ పుట్టాయి. కామం అనగానే అందరూ ఏదో వేరే ఊహించుకుంటూ ఉంటారు, విపరీతం అంతా. కామం అంటే కోరిక అని అర్థం. కోరిక తీవ్రం అయితే అది కామం, అంతకంటే ఏం లేదు. అంటే కోరికలు ఎటువంటివి? ఒక కారు కొనాలనుకోవటమో, ఒక డబ్బు సంపాదించాలనుకోవటమో, అవసరానికి మించి, మన అవసరమైనంత వరకు మనం సంపాదించినంతలో ఏం ప్రమాదం లేదు. అవసరానికి మించి సంపాదిస్తేనే తలనొప్పులు తెచ్చిపెడుతుంది ప్రపంచం. అందుకని మనకు అవసరమైనంత మనం అట్టి పెట్టుకుని మిగతా అంతా వదిలేసే ప్రయత్నం చేయాలి. ఆకాంక్షలను దంపులు పెట్టి, అంటే రకరకాల కోరికలను మనం తగ్గించుకోగలగాలి. శివలింగం చూస్తే మనకి కోరికలను వదిలిపెట్టడం అలవాటు కావాలి. ఆయన అన్నీ వదిలేశాడు కదా, ఏ పంచామృతాల్లో ఒక పదార్థాన్ని అట్టి పెట్టుకోలేదు కదా, మీరు ఏమిచ్చినా వదిలేస్తున్నాడు కదా, అలాగే మనం కూడా వదిలేయటం అలవాటు చేసుకోవాలి. ఇది మనకు అభ్యాసం కావాలి అంటే ఇంట్లో మనం అభ్యాసం చేయాలి. మనుషులు చాలాసార్లు జీవితానికి ఉండే లక్ష్యం ఏమిటయ్యా అంటే నీకేం కావాలో నువ్వు తెలుసుకోవటమే జీవిత లక్ష్యం అంటారు. అది చాలా తప్పుడు ప్రచారం. మనకేం కావాలో తెలుసుకోవటం జీవిత లక్ష్యం కాదండి. మనకేది అక్కర్లేదో తెలుసుకోవటం జీవిత లక్ష్యం. మనకేది అక్కర్లేదో మనం తెలుసుకోగలగాలి. ఈ అభ్యాసం మనం ఇంట్లోనే చేయగలగాలి. ఇంట్లో 100 వస్తువులు ఉంటాయి. ఇన్ని నాకు అక్కర్లేదు కదా, ఒక్క వస్తువు ఉంటే చాలు కదా. ఇన్ని బట్టలు నాకు అక్కర్లేదు కదా, కొన్ని ఉంటే చాలు కదా. ఇప్పుడు నాకు నెల వచ్చే ఆదాయం చాలు కదా, ఇంతకంటే నేను మళ్ళీ ఇంకదేనికో ఆశ పెట్టుకోవటం ఎందుకు? చాలు 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 అని ఎవరైతే విడిచిపెడతాడో ఆ భక్తుణ్ణి భగవంతుడు కరుణించే ప్రయత్నం చేస్తాడండి. వదిలించేయడానికే ప్రయత్నం చేయాలి. ఎంత సంపాదిస్తే మాత్రం సరిపోతుందండి? చిన్న పోలిక చెప్పి ఒక 10 నిమిషాల్లో నేను మన అభిషేకం మొదలవుతుంది కాబట్టి 10 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తా. చిన్న పిల్లలు పుట్టగానే ఇప్పుడే చంకన పిల్లాడిని ఎత్తుకున్న వాళ్ళందరూ గమనించదగిన విషయం. చిన్నపిల్లాడు మనం వాడికి కాస్త ఊహ తెలిసే వయస్సు నుంచి వాడి దగ్గర ఏ వస్తువును మనం పెట్టినా కూడా వాడు దాన్ని నోట్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన చేతిని అడ్డంగా పెట్టామనుకోండి, చెయ్యి నోట్లో పెట్టుకుందాం అనుకుంటాడు. ఒక బొమ్మ ఇచ్చామనుకోండి, అది నోట్లో పెట్టుకుందాం అనుకుంటాడు. ఒక దుప్పటి అడ్డంగా కనబడితే అది నోట్లో పెట్టుకుంటాడు. బట్టలు ఇస్తే నోట్లో పెట్టుకుంటాడు. ఈ నోట్లో పెట్టుకోవటం, ఈ మింగేయటం అనేది చాలా ప్రమాదకరమైన అలవాటుగా మనం పెద్దయ్యాక పరిణమిస్తాం. చిన్నప్పుడు సరదాగా అన్నీ మింగేయడానికి అలవాటు పడిన మనం పెద్దయ్యాక స్థలాలు, పొలాలు, చెరువులు, తోటలు, ఉద్యానవనాలు, రకరకాల భూములు అన్నీ ఏదో మన కోసమే పుట్టినట్టు మనం మింగేస్తున్నాం ఇక్కడ నోరు తెరిచి. అంత మింగేయకూడదండి. అంత ప్రపంచము మన కోసం పుట్టలేదు ఇక్కడ. ఎంత అవసరమో అంత మేరకు. ఈ మధ్య వార్తాపత్రికల్లో ఎక్కడ చూసినా పలానా ఊళ్ళో చిరుతపులి సంచారం, పలానా ఊళ్ళోకి వచ్చేసింది, ఇంట్లోకి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? దాని అడవంతా మీరు కొట్టేశారు, పెద్ద అపార్ట్మెంట్లు కట్టేశారు, చెరువులన్నీ మింగేశారు, పెద్ద కమ్యూనిటీలు కట్టేశారు. మనం ఇల్లు కట్టుకోవటం తప్పు కాదండి, ఇల్లు కట్టుకోవచ్చును, హాయిగా సుఖంగా ఉండవచ్చును. కానీ ప్రకృతి సమతుల్యతని మనం ఎప్పుడూ కూడా దెబ్బ తీయకూడదు. భగవంతుడు మనకు అధికారం ఇవ్వలేదు. ప్రకృతిలో ఉన్న సమతుల్యని మనం కాపాడాలి. మన హిందూ ధర్మంలో అందుకే చెట్ల రూపంలో భగవంతుడిని ప్రార్థిస్తాం, పర్వతాల రూపంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాం, చెరువుల రూపంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాం, నదుల రూపంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాం, రాళ్ల రూపంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. అంటే పంచభూతాత్మకమైన ప్రకృతిలో మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ 5 భగవంతుణ్ణి దర్శిస్తున్నవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా అంటే వాడు హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న హిందువు మాత్రం. వాడు ప్రపంచంలో అన్నింటిలోనూ చూస్తున్నాడు భగవంతుడు. అలా చూడడం ద్వారా పర్వతాలని, నదులని, చెరువులని, చెట్లని, రకరకాల ప్రకృతిని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి అనేది హిందూ ధర్మం యొక్క సారాంశం. దాన్ని అలాగే మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ప్రసిద్ధమైన భర్తృహరి శ్లోకంతో. మనిషికి ఎంతసేపు ఏదో పోతుందని భయం, ఏమీ లేకపోతే పోయేందుకు ఏం అవకాశం లేదు. ఊరుకున్నంత సుఖం లేదు, బోడుగున్నంత ఉత్తమం లేదని తెలుగులో బ్రహ్మాండమైన సామెత. అన్నీ ఉన్నవాడికి ఏదో పోతుందని భయం, ఏమీ లేనివాడికి ఏ గొడవ లేదు. డబ్బు ఉన్నవాడికి డబ్బు పోతుందని భయం, బంగారం ఉన్నవాడికి బంగారం పోతుందని భయం, పేరు ప్రతిష్టలు ఉన్నవాడికి అది పోతుందేమో అని భయం.
అది పోతుందేమో అని భయం. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, వృత్తే నృపాలాద్భయం. భోగే రోగి భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం. మానే దైన్య భయం, బలేరిపు భయం. మానే దైన్య భయం, బలేరిపు భయం. రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే కల భయం. శాస్త్రే వాద భయం, గుణే కల భయం. కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం. భువి నృణాం వైరాగ్యమేవ అభయం. అన్నీ మర్చిపోయిన ఈ బ్రహ్మాండమైన శ్లోకాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. భోగే రోగి భయం, బాగా సుఖాలు అనుభవిస్తున్నవాడు, ఇంద్రియాలతో భోగాలు అనుభవిస్తున్నవాడు, కార్లు బంగాళాల్లో తిరుగుతున్నవాడు, శరీరానికి అన్ని సుఖాలను అందిస్తున్నవాడు, నాకెక్కడ వ్యాధులు వస్తాయో రోగాలు వస్తాయో అని భయపడి చచ్చిపోతూ ఉంటాడు లోపల. ఎందుకంటే విపరీత సుఖాలకు అలవాటు పడ్డాడు. భోగే రోగి భయం, కులే చ్యుతి భయం. కులం అనగానే చాలామంది క్యాస్ట్ అనుకుంటారు. కులం అంటే క్యాస్ట్ కాదు. ప్రాచీనమైన కావ్యాలలో కులం అంటే వంశం. ప్రతి మనిషి ఏదో ఒక వంశంలో పుడతాడు కదా. ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ ఏం భయం ఉంటుంది? నేను ఒకవేళ ఆ వంశం పేరు చెడగొడతానేమో, నేను మంచి వంశంలో పుట్టాను, గరికిపేట నరసింహారావు గారి కుమారుడిగా పుట్టాను, నాకేం భయం ఉంటుందయ్యా అంటే మా నాన్నగారి పేరు చెడగొట్టకూడదు, ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్నారు, తండ్రికి తగ్గ తనయుడిగా మనం నిలబడితే చాలు అనే భయం నాకు ఉంటుంది. అందుకని కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం. డబ్బు ఉన్నవాడికి రాజులు పట్టుకుపోతారేమో అని భయం. ఎందుకు? ట్యాక్స్ కట్టాలి, దొంగలు ఎత్తుకుపోతారు, రాజులందరూ నీ దగ్గర ఇంత సంపద ఉందని వాళ్ళు ఎత్తుకుపోతారన్న భయం. మానే దైన్య భయం, అభిమానం కలిగిన వాడికి, ఆత్మాభిమానం కలిగిన వాడికి అది ఎక్కడ ఎగిరిపోతుందో అని భయం. అలాగే రకరకాల సుఖాలు అనుభవిస్తున్న వాడికి అది పోతుందని భయం. బాగా బలవంతుడు ఒకడు ఉంటాడు, వాడికి ఎవరంటే భయం? తనకంటే బలవంతుడు ఇంకోడు ఉంటాడేమో, వాడి అవార్డు పట్టుకుపోతాడేమో అని వాడికి భయం. భయం లేనివాడు ఎవడున్నాడండి ప్రపంచంలో? రూపే జరాయా భయం, మంచి అందమైన శరీరం కలిగినవాడు. అందం అంటే చాలామంది తెల్లగా ఉన్నవాళ్ళు అనుకుంటారు, అంతకు మించిన అబద్ధం లేదు. నల్లగా ఉన్నవాళ్లే అందగాళ్ళని చెప్పిన ఏకైక ధర్మం ప్రపంచంలో అది హిందూ ధర్మం మాత్రమే. హిందూ ధర్మం మాత్రమే. నల్లగా ఉన్నవాళ్ళు మాత్రమే అందగాళ్ళు. ఎందుకని? కృష్ణుడు నలుపు, మన్మధుడు నలుపు, శ్రీరామచంద్రమూర్తి నలుపు, వీళ్ళందరినీ అందగాళ్ళుగా మనం చెప్పుకున్నామండి. తెల్లగా ఉన్నవాళ్ళు నాతో సహా ఎవరు అందగాళ్ళు కాదు, నల్లగా ఉన్నవాళ్ళు మాత్రమే అందగాళ్ళు. అంటే ఎక్కడ రేసిజం, వర్ణ వివక్ష అనే దానికి హిందూ ధర్మం ఎక్కడ అవకాశం ఇవ్వలేదండి. నల్లగా ఉన్న వాళ్ళే అందగాళ్ళని ప్రపంచానికి మొత్తం చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం. హిందూ ధర్మం, హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని స్వామి వివేకానందుల వారు చెప్పారు. అందుకని ఈ అందంగా ఉన్న వాళ్ళందరికీ వృద్ధాప్యం వస్తుందేమోనని భయం. వృద్ధాప్యం వస్తే ముడతలు పడిపోతుంది కదా శరీరం అంతా, అది పోతుందేమో అని భయం. శాస్త్రే వాద భయం, శాస్త్రాలను చదువుకున్న వాడికి నా శాస్త్రం ఎవడో తప్పు అంటాడేమో, నేను చేసే వాదం తప్పు అంటాడేమో, దాన్ని ఖండిస్తాడేమో, దానిని మళ్ళీ మండన చేస్తాడేమో అని వీడికి భయం. నన్ను గుర్తించరేమో, నాకు పురస్కారాలు ఇవ్వరేమో, నాకు శాలువా కప్పడం మానేస్తారేమో, దండలు వెయ్యరేమో అని వీడికి భయం. శాస్త్రే వాద భయం, వీడికి ఇటువంటి భయం. అలాగే కాయే కృతాంతాద్భయం. మరి శరీరానికి ఏమిటయ్యా భయం అంటే నశించిపోతుందని భయం. నశించిపోతుందని భయం. ఈ శరీరం నిలబడుతుందా? దీంట్లో జీవం ఉన్నంతసేపే నిలబడుతుంది, తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు. మట్టిలో పోసేసాక అంతా పోతుంది. అదే శివతత్వం. శరీరము శాశ్వతం కాదు, ఆత్మలింగం మాత్రమే శాశ్వతం అని చెబుతుంది శివతత్వం. అందుకే ఈ భయాలన్నింటికీ జయించడానికి ఒకటే ఒక అభయం ఉంది. అదేంటయ్యా అంటే సర్వే సర్వే భవంతు శృతినః వైరాగ్యమేవ అభయం. అన్నింటికీ ఒకటే అభయం ఏమిటయ్యా అంటే వైరాగ్యం. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగున్నంత సుఖం లేదు. నాకు వద్దు, ఉన్నది చాలు, ఇంతకంటే నాకు రూపాయి అవసరం లేదు అనుకున్నంతలో సుఖం ఇంకొకటి లేదు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నేను ప్రభుత్వోద్యోగిగా చేరిన మాట మీ అందరికీ తెలిసినదే. ఇంత వైరాగ్యం గురించి మాట్లాడిన వాడిని నేను కూడా ఆచరించాలి కదా. అందుకని నాకు ప్రభుత్వోద్యోగం వచ్చిన 2 ఏళ్ల క్రితమే నేను తీసుకున్న నిర్ణయం, నా ప్రవచనాలకి నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక్క రూపాయి కూడా నేను పారితోషికం తీసుకోకుండానే నా ప్రవచనాలు నేను చెబుతున్నా.
ఈరోజు వేదిక మీద 30,000 మంది సాక్షిగా గరికపాటి గురజాడ చెబుతున్న మాట, నేను బ్రతికున్నంత కాలం నా ప్రవచనాలకి నేను రూపాయి కూడా తీసుకోను, ఒక్క డబ్బు కూడా ఆశించకుండానే నా ప్రవచనాలు నేను చెబుతాను. కేవలం మాటలు చెబితే సరిపోదు, ఆచరించాలి. ఆచరిస్తేనే నిలబడుతుంది. ఆ వైరాగ్యాన్ని నేను వంట పట్టించుకొని శివతత్వాన్ని నాలో జీర్ణింపజేసేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా కార్యకర్తలు ఒక సంక్షిప్త సుందరమైన ప్రసంగాన్ని ఇవ్వమని నన్ను ఆహ్వానించారు. శివతత్వం అంటే ఒక్క మాటే గుర్తుపెట్టుకోవాలి, శివలింగం మీద ఏది పోస్తే అన్నీ ఆయన వదిలేసినట్టే, ఏది అభిషేకం చేస్తే అన్నీ ఆయన వదిలేసినట్టే. మనం కూడా జీవితంలో అన్నింటినీ వదిలేయటం అలవాటు చేసుకోవాలి. అన్నీ వదిలిన భగవంతుడు ఒక్కటి మాత్రం తన దగ్గర అట్టి పెట్టుకుంటాడు. ఏమిటో తెలుసా? శివుడికి ఇష్టమైన పత్రం అంటే అందరూ బిల్వ పత్రం పేరు చెబుతారు. శివుడికి ఇష్టమైన పువ్వు ఎవరికైనా తెలుసా? శివుడికి ఇష్టమైన పుష్పం ఏదో ఎవరికైనా తెలుసా? అది భౌతికంగా కనపడే పుష్పం కాదు. జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు చెబుతారు, యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. నా మనస్సనే పద్మాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా అంటాడు ఆది శంకరాచార్యుల వారు. అంటే మనం సమర్పించవలసింది బంతి పువ్వులు, మల్లె పువ్వులు, వీటికంటే ప్రధానమైన పుష్పం ఇంకొకటి ఉంది. ఏమిటి అంటే మన మనస్సు అనే పుష్పాన్ని. మనం పూజకి అగరబత్తులు పట్టుకొస్తాం, రకరకాల పూజ సామాగ్రి పట్టుకొస్తాం, కానీ మనస్సు ఇంటి దగ్గరే అట్టిపెట్టి వస్తాం. కానీ ఏం తీసుకురాకపోయినా పర్వాలా, భగవంతుడి పాద పద్మాలకి మీ మనస్సు అనే పుష్పాన్ని నిరంతరం సమర్పించండి. వైరాగ్యాన్ని మీ గుండెల్లో నింపుకోండి. జీవితంలో చాలా ధైర్యంగా ఉంటారు. శివుణ్ణి నమ్ముకున్నవాడు తక్కువ డబ్బులతో అల్ప సంతోషిగా ఆనందంగా బ్రతకగలుగుతాడు. ఈ సందేశాన్ని మీ అందరికీ ఏమాత్రం నేను చేరవేయగలిగిన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి తనయుడిగా, శారదాదేవి ముద్దుల బిడ్డగా మీరు నాపై పెట్టుకున్న అంచనాలను 1% నేను నిరూపణ చేయగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి. గట్టిగా కరతాళ ధ్వనులతో ఈ సన్నివేశాన్ని మనం అభినందిస్తూ బ్రహ్మశ్రీ గరికపాటి గురజాడ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేద్దాం. వారిని ఈ మహాశివరాత్రి సందర్భంగా సత్కారం చేయవలసిందిగా ఇది తీసుకోండి. శ్రీ చల్ల లక్ష్మీప్రసాద్ దంపతులను నేను కోరుతున్నాను. అతి తక్కువ సమయంలో అదే వారి ప్రతిభ. మరి ఆ తండ్రి కొడుకులు 5 నిమిషాల్లో మాట్లాడమంటే 5 నిమిషాల్లోనూ మాట్లాడగలరు, 50 నిమిషాల్లో మాట్లాడమంటే 50 నిమిషాల్లో మాట్లాడగలరు, 3 గంటలు మాట్లాడమంటే 3 గంటలు మాట్లాడగలరు. ఆ ప్రతిభ వారి స్వంతం కావడం చేతనే వారు ఈరోజు శివ పురస్కృతులు అవుతూ ఉన్నారు. చల్లా లక్ష్మీప్రసాద్ గారు వారిని దుశ్శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. లక్ష్మీప్రసాద్ దంపతులు గురజాడ గారికి సకుటుంబంగా వస్త్ర విశేషాన్ని సమర్పించి సన్మానం చేస్తూ ఉన్నారు. భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ గరికపాటి గురజాడ గారికి ఈ మహాశివోత్సవ కార్యనిర్వాహక వర్గం తరపున కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ ఉన్నాం.